పర్చేజ్ రిటర్న్స్ అప్పుడు మీరు ఏం చేయాలంటే డెబిట్ నోట్ రికార్డ్ చేయాలి. సేల్స్ రిటర్న్స్ అప్పుడు మనం క్రెడిట్ నోట్ అనేది రికార్డ్ చేయాలి. ఒకవేళ రికార్డ్ చేయకుంటే మీకు ఈ యొక్క క్వాంటిటీ యొక్క వాల్యూ అండ్ ఈ యొక్క లయబిలిటీ యొక్క వాల్యూ అంటే మనం పే చేయాల్సిన వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అలాగే ట్యాక్స్ యొక్క వాల్యూ కూడా మీకు డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు మనం పర్చేజ్ చేసినప్పుడు మనం ట్యాక్స్ కట్టింటాం. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ చేసినప్పుడు ఆ రిటర్న్ వాల్యూకి ఎంతైతే ట్యాక్స్ ఉంటుందో అది రిటర్న్ వెళ్ళిపోవాలి, రైట్. అలాగే సేల్స్ కూడా అంతే. సేల్స్ అన్నప్పుడు మనం ఎంతైతే గూడ్స్ సేల్ చేస్తామో ఆ గూడ్ యొక్క వాల్యూ ఎంతైతే ఉందో దాని వాల్యూ మనకు రావాలి. ఇప్పుడు ట్యాక్స్ కూడా ఎంతైతే గూడ్స్ సేల్ చేస్తామో దానికి మాత్రమే ట్యాక్స్ వేస్తాం. ఇప్పుడు రిటర్న్ రిటర్న్స్ చేసినటువంటి గూడ్స్కి మనం ట్యాక్స్ వెయ్యము కాబట్టి దాని యొక్క వాల్యూ ఆఫ్ వర్త్ కూడా వచ్చేస్తుంది, మనకి రిటర్న్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఎలాగ రికార్డ్ చేయాలో చూద్దాం. జస్ట్ వోచర్స్లోకి వచ్చేసేయండి. మీకు ఆల్రెడీ డెబిట్ నోటు క్రెడిట్ నోట్ అనేది ఉంటాయి వోచర్స్, ఓకేనా. మీరు ఫస్ట్ పర్చేజ్ వోచర్ వేద్దాం. పర్చేజ్ చేసి పర్చేజ్ రిటర్న్స్ ఎలాగ రికార్డ్ చేయాలో చేద్దాం. తర్వాత సేల్స్ వేద్దాం. సేల్స్ వేసి సేల్స్ రిటర్న్స్ అనేది ఎలాగ రికార్డ్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ పర్చేజ్ వోచర్. మీకు కంపల్సరీ ఇన్వెంటరీ వైజ్ ఉంటేనే మీకు ప్రాపర్గా మీకు స్టాక్ కూడా టాలీ అవుతుంది. వితౌట్ ఇన్వెంటరీ అంటే మీకు స్టాక్ని మెయింటైన్ చేయలేరు. అంటే ఆ పార్టీకి ఎంత పే చేయాలి లేదా ఎంత లయబిలిటీ అనేది మాత్రమే తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం పర్చేజ్ చేస్తున్నాం. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం, ఎంత పర్చేజ్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకి ఓరియంటల్ ఎలక్ట్రికల్స్ నుంచి కొంటున్నాము. సీలింగ్ ఫ్యాను 50 క్వాంటిటీ 3500, దాని యొక్క ట్యాక్స్ వచ్చేసి 18% లెక్క. అలాగే మనకి స్టాండ్ ఫ్యాన్ కూడా 10 క్వాంటిటీ 100 క్వాంటిటీ కొంటున్నాము 4000 లెక్కన. సో దాని యొక్క ట్యాక్స్ కూడా 18%. సో ఇలా ఉంది. ఇప్పుడు మనం పర్చేజ్ ఎంట్రీ పాస్ చేస్తాను, దాని ఇంపాక్ట్ కూడా చూద్దాం. ఓకే, జస్ట్ పార్టీ నేమ్లోకి వచ్చి క్రియేట్ చేసేసుకోండి. ఓరియంట్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. ఏ గ్రూప్లోకి వస్తారు మనకి సన్రీ క్రెడిటార్స్. ఇంకే డీటెయిల్స్ అంతా కామన్ ఇచ్చేసేయండి. అలా జిఎస్టీ నెంబర్స్ అవన్నీ కూడా జస్ట్ పర్చేజ్ గూడ్స్ ఏం కావాలి మనకి ఇక్కడ సీలింగ్ ఫ్యాన్, ఆల్ట్ సి సీలింగ్ ఫ్యాన్. సో ఈ నెంబర్స్ ఎంటర్, అలా యొక్క హెచ్ఎస్ఎన్ నెంబర్. ట్యాక్స్లోకి వస్తే స్పెసిఫై డీటెయిల్స్ ఇయర్, ట్యాక్స్ 18%. ఎంటర్. ఓకే, అంతా కూడా సేమ్. మనం ఏ గోడౌన్కి అలొకేట్ చేసుకోవాలి. అలొకేషన్ 50 క్వాంటిటీ కొంటున్నాం 3500. 50 క్వాంటిటీ 3500. ఎంటర్. నెక్స్ట్ ఐటమ్ స్టాండ్ ఫ్యాన్. ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నట్టు ఉంది. సో టేబుల్ ఫ్యాన్. నెంబర్స్ ఆమె యొక్క హెచ్ఎస్ఎన్ నెంబర్, స్పెసిఫై డీటెయిల్స్, ట్యాక్స్ అమౌంట్ 18%. ఎంటర్. ఇది కూడా ఏ గోడౌన్కి అలొకేట్ చేసుకోండి. మెయిన్ గోడౌన్ 1 ఇస్తాను. సో ఇది వచ్చేసి మనకేంటి 100 క్వాంటిటీ 4000 రూపీస్. 100 క్వాంటిటీ రేట్ వచ్చి 4000. ఎంటర్. వచ్చేసి మీకు ఇన్పుట్ జిఎస్టీ, ఇన్పుట్ సిజిఎస్టీ. ఇప్పుడు మనకి టోటల్ వాల్యూ చూడండి 6,78,500 రూపీస్. మనకు వచ్చిన వాల్యూ 6,78,500. క్లియరా? ఇప్పుడు మనం పర్చేజ్ అనేది వేసేసాం. ఇప్పుడు పర్చేజ్ వేసిన తర్వాత మన దగ్గర స్టాక్ కూడా మీకు షో అవుతుంది చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టాక్ ఇప్పుడు మనకి ఎంత ఉండాలి అంటే సీలింగ్ ఫ్యాన్స్, టేబుల్ ఫ్యాన్స్, ఇదిగోండి స్టాండ్ ఫ్యాన్ వచ్చి స్టాండ్ కాదు టేబుల్ ఫ్యాను 100 క్వాంటిటీ. ఇంకొకటి వచ్చేసి సీలింగ్ ఫ్యాన్స్ 50 క్వాంటిటీ. 100% మనకి ఇక్కడ సరిపోయింది.
క్లియర్, క్వాంటిటీ కూడా మనకి మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మనకి పర్చేజ్ చేస్తున్నాం కదా, పర్చేజ్ చేసినప్పుడు మనం ఏం చేసాము అంటే మనం సమ్ డిఫెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేసాము, రిటర్న్ చేసేసేయాలి. ఎంత రిటర్న్ చేయాలి అంటే ఈ ఓరియంట్ ఎలక్ట్రికల్ ఫ్యాన్స్ వాళ్ళకి, సో ఈ సీలింగ్ ఫ్యాన్స్ 10 క్వాంటిటీ రిటర్న్ చేయాలి, 15 క్వాంటిటీ రిటర్న్ చేయాలి. ప్రైజ్ చేంజ్ అవ్వదు, మీరు ఎంతైతే కొన్నారో సేమ్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైస్ కూడా రిటర్న్ ప్రైస్ కూడా సేమే ఉంటుంది. చూద్దాం. పర్చేజ్ వాచర్, ఇక్కడ మీరు వాచర్స్లోకి వచ్చేస్తానే అదర్ వాచర్స్కి వెళ్ళిపోండమ్మా. అదర్ వాచర్స్లో మీరు పర్చేజ్ రిటర్న్స్ అప్పుడు డెబిట్ నోట్ని రికార్డ్ చేయాలి. దాని షార్ట్కట్కి Alt F5. ఓకే, ఎంట్రీ అని. ఇక్కడ మనకి ఓరియంట్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఎంటర్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే Alt C అని వచ్చేసి పర్చేజ్ రిటర్న్స్ అండర్ గ్రూప్ ఆఫ్ పర్చేజ్ అకౌంట్ ఆల్రెడీ ఉన్నది. సో మనం పర్చేజ్ రిటర్న్, సో ఇక్కడే ఉండొచ్చు, పర్చేజ్ రిటర్న్ సెలెక్ట్ చేసుకున్నాను, లేదా పర్చేజ్ రిటర్న్స్ వచ్చేసి అండర్ గ్రూప్ ఆఫ్ పర్చేజ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ ఉంది కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు మనకి ఏంటి అంటే పర్చేజ్ రిటర్న్స్, సీలింగ్ ఫ్యాన్ 10 నెంబర్స్, సీలింగ్ ఫ్యాన్ SEA పెట్టాము, సీలింగ్ ఫ్యాన్ గోడౌన్. ఇక్కడ చూడండి ఎక్కడి నుంచి గోడౌన్లో మనకు స్టాక్ ఉందో అదే గోడౌన్ చూసేసుకోవాలి. 10 నెంబర్స్, సేమ్ ప్రైస్, మనం కొన్న ప్రైజే రిటర్న్ ప్రైస్ కూడా. మీరు ఎక్కువ సేలింగ్ ప్రైస్ పెడతామంటే ఒక్కొక్కరు ఎవరు కూడా. ఓకే, ఎంటర్. అలాగే టేబుల్ ఫ్యాన్ 50 నెంబర్స్, గోడౌన్ నుంచి కూడా కరెక్ట్గా చూసేసుకోవాలి. 50 నెంబర్స్ చూడండి, ప్రైస్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. 15 క్వాంటిటీ ఎంటర్. ఇప్పుడు మీకు సెల్లింగ్ ప్రైస్, ఇప్పుడు మీరు ఇన్పుట్ HGST CGST మీకు వచ్చింది, దాన్ని రిటర్న్ చేసేస్తుంది. ఇన్పుట్ CGST. ఇప్పుడు మీకు ఆ టాక్సబుల్ వాల్యూకి ఏదైతే ఉందో సేమ్ టాక్సబుల్ వాల్యూ వర్త్ ఆఫ్ స్టాక్ ట్యాక్స్ అనేది రిటర్న్ అయిపోతుంది. ఓకే, ఎంటర్. ఇప్పుడు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు మనం కొన్నది మాత్రం ఎంత, 50 కొన్నాం, 10 రిటర్న్ చేస్తాం. అంటే మనకు అవైలబుల్ ఎంత ఉండాలి, 50లో నుంచి 10 లెస్ చేస్తే 40 ఉండాలి. 100లో నుంచి 15 పోతే మనకు 85 ఉండాలి. స్టాక్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. టాలీలోకి వచ్చేసేయండి, స్టాక్లోకి వచ్చేసేయండి, స్టాక్ సమ్మరీకి వచ్చేసేయండి. మా స్టాక్ సమ్మరీలో సీలింగ్ మనం స్పెల్ మిస్టేక్ కొట్టాం, పర్లేదు చూడండి, 40 ఉంది. టేబుల్ ఫార్మ్స్ 85 ఉంది, రైటా. ఇప్పుడు మీకు దాని యొక్క ట్యాక్స్ వాల్యూ కూడా అంతా కూడా మీకు చేంజ్ అయిపోతుందమ్మా. ఆటోమేటిక్గా రిటర్న్ వెళ్ళిపోతుంది. దాని వాల్యూ ఎంతైతే ఉందో అది కూడా రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఆ పార్టీ డీటెయిల్స్ చూద్దాం. లెడ్జర్కి వచ్చేసి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, లెడ్జర్స్లోకి వస్తే ఓరియంట్ ఎలక్ట్రికల్ ఫ్యాన్స్. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం యాక్చువల్గా రిటర్న్ చేసాం కాబట్టి మనం యాక్చువల్గా ఇంతకుముందు రిటర్న్ చేయకముందు మనం కొన్నప్పుడు వాల్యూ ఇది. రిటర్న్ చేసింది 1,12,110. ఇక్కడ కూడా మీరు ప్రైస్ చూడండి, 1,12,100 1,12,100 రిటర్న్ అయింది. ఇప్పుడు మనం పే చేయాల్సిన బ్యాలెన్స్ కూడా ఆటోమేటిక్గా రెడ్యూస్ అయింది చూడండి, తగ్గిందా. ఇప్పుడు మనం వీళ్ళకి ఎంత పే చేయాలి అంటే 5,66,400. మీరు ఒకవేళ డెబిట్ నోట్ వేయకుండా అలాగే పెట్టారంటే వాళ్ళకి పే చేయాల్సిన లైబిలిటీ అనేది ఎక్కువ చూపిస్తున్నారు, మీరు ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. మన దగ్గర స్టాక్ ఉండదు, పంపించేసి ఉంటాం. ఓకే, కంపల్సరీ మీరు డెబిట్ నోట్ అనేది రికార్డ్ చేయాలి పర్చేజ్ రిటర్న్స్. ఓకే, నెక్స్ట్ అలాగే సేల్స్ కూడా వేద్దాం. సేల్స్ ఎవరికి అనుకున్నాము, కుమార్ రాజా. ఒకసారి చూద్దాం. వచ్చర్స్, సేల్స్ వచ్చర్ కుమార్
రాజా sundry debtors. సేల్స్ నా గూడ్స్కి వస్తే ఇప్పుడు మనం 20 క్వాంటిటీ సేల్ చేస్తున్నాం. 20 క్వాంటిటీ గోడౌన్ చూసేసుకోండి. 20 క్వాంటిటీ ప్రైజ్ ఎంతతో 4500. అలాగే మనకి టేబుల్ ఫ్యాన్స్ 30 నెంబర్స్. నెక్స్ట్ 30 నెంబర్ ఈచ్ 5000. ఈచ్ 5000 ఎంత వచ్చేసి మళ్ళీ ఎంటర్. ఇప్పుడు మనకి ట్యాక్స్ అనేది పడుతుంది కదా, అవుట్పుట్ హెచ్జిఎస్టి, అవుట్పుట్ సిజిఎస్టి ఎంత వచ్చేసి అవుట్పుట్ సిజిఎస్టి. ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఇక్కడ కుమార్ రాజా అనే లెడ్జర్ పార్టీని ఓపెన్ చేద్దాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, లెడ్జర్, కుమార్ రాజా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సేల్ చేస్తామో ఈ యొక్క పార్టీకి ఎప్పుడైతే మనం సేల్ చేస్తామో 2,83,200 రూపీస్ అనేది ఉంది మనకు రావాల్సిన అమౌంట్. ఇప్పుడు అతను సేల్స్ రిటర్న్ చేసేసాడు. మనకి ఎన్ని ఒక్కొక్కటి 5 క్వాంటిటీ లెక్కన మనకు రిటర్న్ చేశాడు. మనం రికార్డ్ చేయకుంటే కనుక ఏమవుతుంది, ఎక్కువ అమౌంట్ మనకు వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన చూపిస్తూ ఉంటుంది. స్టాక్ ఇప్పుడు కూడా చూడండి, మన స్టాక్ అనేది కూడా చూడండి ఒకసారి. స్టాక్ సమ్మరీకి వస్తే మనకు లెస్ అయిపోయి ఉంటుంది. టేబుల్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్ చూడండి 55 ఉంది, 20 ఉంది. ఇంతకుముందు 50 ఉండింది, 40 ఉండింది. చూడండి 20 లెస్ అయింది, ఇప్పుడు 30 ఉంది. అంటే ఇక్కడ మనకి ఆ క్వాంటిటీ కూడా లెస్ అయిపోయింది. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నారు, అతను కూడా మనం ఎలాగైతే వెరిఫై చేసుకున్నాం పర్చేజ్ చేసినప్పుడు, సేల్స్ అప్పుడు కూడా అతను కూడా వెరిఫై చేసుకుంటాడు. ఓకే, వెరిఫై చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏం చేస్తాడు, మళ్ళీ మనకి రిటర్న్ చేస్తాడు. రిటర్న్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, సేల్స్ రిటర్న్ అవుతుంది. మనం సేల్ చేసాము, అతను మనకి ఇచ్చేస్తే మనకు సేల్స్ రిటర్న్ అవుతుంది. అదే కనుక అతనికి ఏమవుతుందంటే పర్చేజ్ రిటర్న్ అవుతుంది. దీన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు. అతనికి పర్చేజ్ రిటర్న్, మనకి సేల్స్ రిటర్న్. అదే ఇప్పుడు మనం ఏదైనా గూడ్స్ కనుక ఎవరి దగ్గర నుంచి అయినా కొంటే అది మనకేమవుతుంది పర్చేజ్, మళ్ళీ రిటర్న్ చేస్తే కనుక పర్చేజ్ రిటర్న్. అదే కనుక ఆ యొక్క సప్లయర్కి ఏమవుతుంది సేల్స్ అవుతుంది, అతనికి సేల్స్ రిటర్న్స్ అవుతుంది. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకే, ఇప్పుడు మనకి వీళ్ళు కస్టమర్ కాబట్టి మనం గూడ్స్ సేల్ చేసామో వాళ్ళు మళ్ళీ మనకి ఇచ్చేస్తారు. అంటే మనకేమవుతుంది సేల్స్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్. ఇప్పుడు మీరు సేల్స్ రిటర్న్స్ ఎక్కడ రికార్డ్ చేస్తారు అంటే క్రెడిట్ నోట్లో రికార్డ్ చేయాలి. ఇప్పుడు నేను లెడ్జర్ కూడా మీకు చూపించాను ఎలాగ ఇంపాక్ట్ అవుతుందని. ఇప్పుడు నేను సేల్స్ రిటర్న్స్ని రికార్డ్ చేస్తాను. ఓకే, సేల్స్ రిటర్న్స్ని మీరు అదర్ వోచర్స్లోకి వచ్చేసి దీనికి షార్ట్కట్కి Alt F6 అనమాట, క్రెడిట్ నోట్లో రాసేసుకోండి. ఎవరి నుంచి వచ్చింది మనకి కుమార్ రాజా. ఇక్కడ సేల్స్ రిటర్న్ అండర్ గ్రూప్ ఆఫ్ కంట్రోల్ ఎంట్రీ ఇచ్చాను నేను. ఇక్కడ అండర్ గ్రూప్ ఆఫ్ వచ్చేసి మనకు సేల్సే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్రియేట్ చేయకుండా క్రియేట్ చేసుకోండి జస్ట్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఎంత 5 క్వాంటిటీ రిటర్న్ చేస్తున్నాడు. సీలింగ్ ఫ్యాన్ గోడౌన్, మీరు ఏ గోడౌన్ కలెక్ట్ చేసుకోండి. సో 5 క్వాంటిటీ. ప్రైస్ కూడా చూడండి, ఇంతకుముందు సెల్లింగ్ ప్రైజే మనకి ఇప్పుడు రిటర్న్ ప్రైస్ కూడా అవుతుంది. ఎంటర్. అలాగే టేబుల్ ఫ్యాన్ ఎంత క్వాంటిటీ 5 క్వాంటిటీ, సేమ్ ప్రైస్ 5000. ఎంటర్. ఓకే, ఇప్పుడు ఇది మనకి అవుట్పుట్ సిజిఎస్టి, అవుట్పుట్ హెచ్జిఎస్టి. ఎంటర్ వచ్చేసి న్యూ రెఫరెన్స్
ఎంట్రీ చేస్తాం. ఓకే, ఇంతకుముందు మనం పార్టీని వెరిఫై చేసిన అంటే లెడ్జర్ స్టేట్మెంట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఏమైందంటే సమ్ అమౌంట్ రావాలని చెప్పింది. ఇప్పుడు ఎప్పుడైతే మనం క్రెడిట్ నోట్ రైజ్ చేస్తామో వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన అమౌంట్ మీకు చేంజ్ ఏంటింది, మనకు క్వాంటిటీ అంటే స్టాక్ కూడా మనకి యాడ్ అయిపోయింది. ఒకసారి మనం స్టాక్ చెక్ చేద్దాం. స్టాక్ సమ్మరీలోకి వచ్చేద్దాం. స్టాక్ సమ్మరీలోకి వస్తే ఇంతకుముందు చెక్ చేసినప్పుడు మనకి స్టాక్ ఇది 55 ఉన్నది. టేబుల్ ఫ్యాన్స్ సీలింగ్ ఫ్యాన్ వచ్చి 20 ఉండింది. ఇప్పుడు 5 వచ్చేస్తుంది 25 అయిపోయింది. ఇది వచ్చేసి 55 కాస్త 60 అయిపోయింది. ఇప్పుడు మనం చూద్దాం. పార్టీ లెడ్జర్కి వచ్చి ఓపెన్ చేద్దాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, లెడ్జర్స్. ఇక్కడ మనకి కుమార్ రాజా ఎంట్రీ. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనకు రావాల్సిన అమౌంట్ 2,83,200 ఉంది. ఇప్పుడు మనం క్రెడిట్ నోట్ ఎప్పుడైతే ఇచ్చామో ఆటోమేటిక్గా 56,050 రూపీస్ మనకు లెస్ అయిపోయి రిమైనింగ్ అమౌంట్ మనకు రావాలి అని చూపిస్తుంది. ఎంత రావాలి? 2,27,150 రూపీస్ రావాలి. ఓకేనా? సో ఇది మనకి ఇలాగ ఇంపాక్ట్ అనేది అవుతుంది. మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది చూడండి. ఏమేం చేసాం, ఫస్ట్ సేల్ చేసాం, మళ్ళీ సేల్స్ రిటర్న్స్ వచ్చింది. ఏ వోచర్లో రికార్డ్ చేసాం, వోచర్ నెంబర్ అంటే దాని వాల్యూ కూడా క్లియర్గా తెలుసుకోండి. ఇది పర్చేజెస్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్.